రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దమయంతి తన వైకుంఠపాళిని అయితే మొదలు పెట్టేసింది. మన రాధ తల్లి అయితే వీళ్ళకి సారీ తీసుకొచ్చింది. ఇక మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు ఎపిసోడ్లో ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ట్విస్ట్ అయితే సూపర్ ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక ఈ రోజు స్టోరీ ఏం జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. దమయంతి ఇలా అంటుంది, దొంగ పెళ్లి చేసుకున్న ఈ దొంగ మొగుడు పెళ్ళాల జుట్టు ఈ రోజు నా చేతిలో ఉంది. ఈ క్రెడిట్ అంతా నీదే బేబీ. చాలా కష్టపడి ఈ అగ్రిమెంట్ పేపర్ సంపాదించావు, టోటల్ క్రెడిట్ అంతా నీదే తల్లి అని తన కూతుర్ని మెచ్చుకుంటూ ఉంటుంది దమయంతి. ఇక చూడు బేబీ, ఆ విక్రమ్ కృష్ణ ఇంకా రాధలతో ఎలా ఆడుకుంటాను, నువ్వు చూస్తూ ఉండు అని అంటుంది. దానికి ప్రియ ఇలా అంటుంది, ఇంకా చూడడం ఏంటి మమ్మీ, ఈ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకువెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చూపించి వాళ్ళని మెడపెట్టుకు బయటికి గింటే మమ్మీ అని చెప్తుంది. నాకైతే ఆ బ్యూటిఫుల్ సీన్ చూడడానికి చాలా కంగారుగా ఇంకా ఆత్రంగా ఎగ్జైటింగ్గా ఉంది మమ్మీ, నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు అని అంటుంది. దానికి దమయంతి కూడా ఇలా అంటుంది మన ప్రియతో, నాకు కూడా బ్యూటిఫుల్ సీన్ చూడాలంటే చాలా ఎగ్జైటింగ్గానే ఉంది, కానీ ఆ సీన్ చూడాలంటే మనం ఇంకా కొంచెం టైం ఆగాలి బేబీ అని చెప్తుంది. దానికి ప్రియ ఇలా అంటుంది, ఇంకా ఆగడం ఏంటి మమ్మీ, దానికి కూడా ఏమైనా ముహూర్తం చూడాలా ఏంటి అని అంటుంది. దానికి దమయంతి ఇలా అంటుంది, తొందరపడకు బేబీ, ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి, ఎవరిని ఎప్పుడు బయటకు గంటాలి, ఎవరిని ఎప్పుడు ఇంట్లో ఉంచాలి అన్న విషయాలు నాకు బాగా తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో నేను అది చేస్తాను అని చెప్తుంది. ఇక దమయంతి ఇలా అంటుంది, నేను 24 గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తాను, రాజకీయంలో ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళతో ఎలా గెలవాలి అని. ఇక అలాంటిది ఇంట్లో వాళ్ళ కోసం మాట్లాడుకోవాలి, ఇంట్లో వాళ్ళ మీదే నెగ్గాలి అంటే ఇంకెంత ఆలోచించాలి బేబీ నేను. అయినా ఈ డాక్యుమెంట్ చూపించి ఇంట్లోంచి రాదని బయటికి గెంటేయడం మనకి నిమిషం పని, అలా గెంటేస్తే మనకి కిక్కెక్కడ దొరుకుతుంది తల్లి. ఇంతకాలం వాళ్ళు మనతో ఆడుకున్నారు, ఇప్పుడు వాళ్ళ జుట్టు మన చేతిలో ఉంది, ఇంకా ఇలాంటప్పుడు వాళ్ళతో మనం ఆడుకోవాలి కదా. వీళ్ళు నిజమైన మొగుడు పెళ్ళాలు కాకపోయినా మనల్ని ఎంత టార్చర్ పెట్టారు, ఆ టార్చర్ అంతా మర్చిపోయావా తల్లి. ఇక మనకి వాళ్ళ జుట్టు దొరికింది కాబట్టి ఇక మనం వాళ్ళకి ఇంకెంత టార్చర్ చూపించాలో చెప్పు. ఇక మనకు తెలిసిన లొసుగులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళని సూటిపోటి మాటలతో అనాలి. ఇక మనకే లొసుగులు తెలిసాయని వాళ్ళు కంగారు పడుతూ ప్రతి క్షణం టెన్షన్తో భయపడి చావాలి. వాళ్ళు అలా టెన్షన్ పడుతూ భయపడుతూ బాధపడుతూ ఉండగా ఒకరోజు ఉదయం ఈ అగ్రిమెంట్ పేపర్స్ ఇంట్లో వాళ్ళందరికీ చూపించి, ఇది నిజమైన పెళ్లి కాదు, వీళ్ళది దొంగ పెళ్లి అన్న బాంబు అయితే పేల్చాలి. ఇక తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా బేబీ. తర్వాత రాధను తిట్టి వీళ్ళందరూ కలిసి రాధని మెడపెట్టి బయటికి గెంటేస్తారు. దాంతో ఇక మీ బావ చేసేదేమీ లేక ఇంకెప్పుడు ఇలాంటి దొంగ పెళ్ళిళ్ళ గురించి ఆలోచించకుండా చచ్చినట్టు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్తుంది దమయంతి ప్రియతో. అప్పుడు ప్రియ ఇలా అంటుంది, ఓకే మమ్మీ, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది, నాకు బావకి ముందు పెళ్లి జరగాలంటే ముందు ఈ తతంగం అంతా నడవాలన్నమాట. సరే మామ్, ముందు ఎంత జరిగినా తర్వాత నాకు బావకి పెళ్లి జరుగుతుంది కానీ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ మామ్ అని తన తల్లిని హత్తుకుని చాలా సంబరపడిపోతుంటుంది ప్రియ. ఇక మీరు చెప్పండి, వీళ్ళ వేసిన ప్లాను వర్కౌట్ అవుతుందా లేకపోతే వీళ్ళకే తిరిగి బెడ్స్ కొడుతుందా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ముందున్నాయి, ఇంకా చెప్పేస్తాను వినండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెడితే మాత్రమే నేను ఎర్లీ మార్నింగ్ పెట్టే వీడియో మీ మొబైల్లోకి వస్తుంది. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీలాగే వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ ఈ సీరియల్ చూడడానికి వాళ్ళకి షేర్ చేయండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. తర్వాత ఏం జరగబోతుందో చూసేద్దాం, వచ్చేయండి. ఇక తరువాత మన హీరోయిన్ రాధ వాళ్ళ తల్లి మేన పద్మమ్మ ఇక సారీ తీసుకొస్తుంది తన కూతురికి. సారీ తీసుకువచ్చి అదంతా లోపల పెట్టిస్తుంది. ఇంకా తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ తల్లి ఇలా అడుగుతుంది, ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ అని. దానికి మన హీరోయిన్ తల్లి ఇలా సమాధానం చెప్తుంది, ఇదైతే సారీ అండి, నేను నా కూతురికి ఎప్పుడో పెట్టాలి కానీ పరిస్థితుల ప్రభావం వల్ల పెట్టలేదు, అందుకని ఇప్పుడు తీసుకువచ్చానని సమాధానం చెప్తుంది. అయినా మీ స్థాయికి తగ్గ సారీ అయితే నేను తీసుకురాలేనండి, నా స్థాయిలో నేను తెచ్చాను అని చెప్తుంది. దానికి మన హీరో వాళ్ళ అమ్మమ్మ అయితే ఇలా అంటది, స్థాయి గురించి స్థాహత గురించి పెళ్లికి ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు అని. అయినా నేను మనుషుల్లో మంచితనం గురించి ఆలోచిస్తానే కానీ ఇక వాళ్ళ స్థాయి గురించి కాదు అని సమాధానం చెప్తుంది. దానికి వీళ్ళందరూ చాలా సంతోషపడతారు. అప్పుడే పద్మం ఇలా అంటుంది, అయితే నేను మా అమ్మాయికి సారీ పెట్టచ్చు కదా అండి అని. దానికి మన రామచంద్రయ్య కూడా, మా అమ్మ మనుషుల్లో మంచితనం మాత్రమే చూస్తుంది, ఇక సాంప్రదాయాలను అయితే చాలా గౌరవిస్తుంది మా అమ్మ అని చెప్తాడు.
ఇక్కడే రాధ వాళ్ళ అమ్మ పెద్ద బాంబు పేలుస్తుంది. ఇక ఆ బాంబు విన్న మన రాధకి విక్రమ్ కృష్ణకైతే చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, అయితే నేను నల్లపూసల కార్యక్రమం కూడా చేయొచ్చు కదా అని. ఇక్కడే ఈ మాటకి చాలా కంగారు పడుతూ ఉంటారు మన రాధాకృష్ణులు ఇద్దరు. రాధ ఇలా అంటుంది, నల్లపూసల కార్యక్రమం ఏంటమ్మా ఇప్పుడు అని అంటుంది. దానికి రాధ తల్లి ఇలా సమాధానం చెప్తుంది, ఎప్పుడో పెళ్ళైన 16 రోజులు చేయవలసిన పండగ తల్లి ఇది, అప్పుడు చేయలేదు కదా, అందుకని ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఇక ఆ మాట విన్న మన విక్రమ్ కృష్ణకైతే చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఇక చాలా కంగారు పడుతూ కూడా ఉంటాడు. దానికి రాధ ఇలా అంటుంది, వద్దమ్మా ఇప్పుడు ఇలాంటివేమీ వద్దు అంటుంది. దానికి రాధ తల్లి అయితే, నేను మీ పెళ్ళి ఎలాగో చూడలేదు, ఇక నల్లపూసల కార్యక్రమం అయినా నా చేతుల మీదుగా చూసి నన్ను ఆనందపడినవి తల్లి అని అంటుంది. అప్పుడు మన రాధ ఇలా అంటుంది, నీ సంతోషం కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదమ్మా అని అంటుంది. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ అలా రాధ వైపు చూస్తూ ఉంటారు. దానికి రాధ ఇలా అంటుంది, అసలు ఇంట్లో ప్రియకి ఇంకా ఆయనకి పెళ్లి జరగలేనందుకు ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారమ్మా, ఇలాంటి టైంలో నువ్వు ఇలాంటివి చేయడం అస్సలు కరెక్ట్ కాదు అని అంటుంది. అప్పుడు మన హీరోయిన్ రాధ విక్రమ్ని పిలుస్తుంది. మన హీరో విక్రమ్ని పిలిచి మాట్లాడరు ఏంటండి అని చెప్తుంది. అప్పుడు మన విక్రమ్ కూడా వచ్చి, అవునవును నిజమే, ఇప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ అని అంటాడు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ అయితే జరుగుతుంది. ఇక పక్క నుంచి మన దమయంతి అయితే వచ్చేస్తుంది. దమయంతి వచ్చి, ఏంట్రా కరెక్ట్, నీ పెళ్ళం ఏం చెప్తే అదే కరెక్టేనా అని వీళ్ళని వెనకేసుకుని వస్తుంది. ఇక ఇక్కడైతే మన హీరోయిన్స్కి ఇద్దరికి ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. దమయంతి ఇలా మాట్లాడడం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఇక దమయంతి ఇలా అంటుంది, అయినా మీకు నీ భార్యకి నల్లపూసల కార్యక్రమం జరుగుతుంటే ఎవరు బాధపడతారా, నేను బాధపడతానా, ప్రియ బాధపడుతుందా అనేసరికి వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఇక ఇంట్లో వాళ్ళు ఎవరు బాధపడరు. అయినా అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేనప్పుడు ఎవరికైనా బాధపడటం సహజం. అలా నీకు ప్రియకు పెళ్లి జరగలేనందుకు మాకైతే కొంత బాధ కలిగింది, కానీ దాన్ని జీవితాంతం మేము మొయ్యలేం కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని మేము ఎప్పటికీ అర్థం చేసుకోమనుకుంటున్నారా, ఎప్పటికీ అంగీకరించమనుకుంటున్నారా, మా మనసుకి గాయమైంది. దానికి కూడా మందులు వేసుకున్నట్టే కాలంతో పాటు నిదానంగా తగ్గుతుంది ఆ బాధ కూడా. ఇక తర్వాత కూడా దమయంతి చాలా మాటలు చెప్పేస్తుంది. ఇక ఆ మాటలన్నీ విని ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడిపోతూ ఉంటే మన విక్రమ్ కృష్ణ ఇంకా రాధ మాత్రం చాలా ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతారు. అయినా నేను నా కూతురు అయితే ఈ ఫంక్షన్కి చాలా సంతోషంగా ఉన్నాం, మీరు ఇంకేం ఆలోచించకుండా ఈ కార్యక్రమం మొదలు పెట్టండి అని చెప్తుంది దమయంతి. దానికి తర్వాత ఇక రాధ ఏదో మాట్లాడుతూ ఉంటే మన హీరోయిన్ రాధను తన తల్లి కూడా ఇంకేం మాట్లాడనివ్వదు. ఇక పద్మమ్మ తెచ్చిన సారీ అయితే మన హీరోయిన్స్ ఇద్దరిని కూర్చోబెట్టి పెట్టేస్తుంది. తర్వాత దమయంతి ఇలా అంటుంది, ఇదే ఇక నల్లపూసల కార్యక్రమాన్ని కూడా ముహూర్తం పెట్టేయించేయడం మంచిదేమో అని. అప్పుడు మన పద్మమ్మ ఆల్రెడీ ఆ ముహూర్తం కూడా కనుక్కుని వచ్చేస్తుంది. ఇక దమయంతి ఇలా అంటుంది, ముహూర్తం కూడా కనుక్కున్నారనమాట, అయితే మంచిదేగా, ఇక ఆ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే జరిపించేద్దామని చెప్తుంది. ఇక తరువాత అయితే మన హీరోయిన్ రాధా మన హీరో విక్రమ్ కృష్ణ మీదే బాధ్యత అంతా వేసేస్తుంది. ఇక నువ్వే ఎలా అయినా దీన్ని ఆపాలి, నేను మా అమ్మకి కూడా నచ్చ చెప్పాను, కానీ తను కూడా అసలు ఒప్పుకోవట్లేదు, కాబట్టి మన ఇద్దరం అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాం, అది మన ఇద్దరి బాధ్యత, కాబట్టి ఇది పోగొట్టే బాధ్యత, ఇది ఫంక్షన్ జరగకుండా ఉండే బాధ్యత పూర్తిగా నీదే అని చెప్పి మన విక్రమ్ కృష్ణ మీదే ఆ బాధ్యతను వేసేస్తుంది. ఇక ఇదండి ఈ రోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రేపటి ఎపిసోడ్లో కూడా ఏం జరిగిందో షార్ట్ కట్లో చెప్పేస్తాను వినేయండి. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే మన దమయంతి రాధ దగ్గరికి వెళ్ళి, నీది ఇంకా విక్రమ్ది అగ్రిమెంట్ నాకు తెలిసిన తర్వాత అని వాళ్ళకి ఒక హింట్ ఇస్తుంది. ఆ హింట్కి రాధ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరగబోతుంది, రేపు నల్లపూసల ఫంక్షన్ జరగబోతుందా, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇంకా ముందున్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వెంటనే ఈ సీరియల్స్ మీ మొబైల్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.